సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచన భాగాన్ని చదువుకుందాం. నీ ఇంటి వారును నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయమందు ప్రాముఖ్యంగా మనము ప్రియ బిడ్డలారా గమనించినట్లయితే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే చూడండి, దేవాతి దేవుడు ప్రియ బిడ్డలారా దేవుని సన్నిధిలో షిలోహు అనేటువంటి దేవుని మందిరములో యాజకత్వము చేయుచున్న ఏలీ కుటుంబాన్ని బట్టి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదువుకున్నాం. బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు తన విషయాన్ని తెలియపరిచేటువంటి వాడై ఉన్నాడు. దేవుడు తన బిడ్డలతో మాట్లాడుటకు ఇష్టపడు వాడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమందు మనము గమనించినట్లయితే బిడ్డలారా, షిలోహు అనగా నెమ్మది అని అర్థం ఇస్తుంది. షిలోహు అనే దేవుని మందిరములో యాజక ధర్మాన్ని చేస్తున్నాడు ఏలీ తన కుమారులు. అయితే బిడలరా, వారి విషయమై చూడండి, దేవుడు తన సేవకుడైన దైవజనుడిని ఏలీ యొద్దకు పంపించి ఏలీను గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చదువుకుని ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, ఏలీ దేవుని యొక్క మందిరములో షిలోహులో దేవుని మందిరములో యాజకత్వం చేస్తూ ఉండేటువంటి వాడు. దేవుడు తన పని కొరకు ఆయనని నియమించాడు. అతడు దేవుని పనిని జరిగించేటువంటి వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు బిడ్డలారా, తన కుమారులు కూడా తన తండ్రితో పాటుగా యాజకత్వంలో పాలు పొందుతూ ఉండేవారు. కానీ ప్రియ బిడ్డలారా, చూడండి, అక్కడ ఉన్నటువంటి సందర్భం చాలా విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. కానీ సమయమును బట్టి ప్రియ బిడ్డలారా మరొకసారి వివరంగా చెప్తాను. కానీ ఈ సమయమందు మనం ఆలోచించినట్లయితే బిడలరా, చూడండి, ఏలీ తన కుమారుల విషయమై దేవునిని ఘనపరచలేదు అన్నట్లుగా దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి దేవునిని ఘనపరచినటువంటి విధానమును బట్టి, దేవునిని వారు తృణీకరించిన విధానమును బట్టి ఏలీ కుమారులు ప్రియులారా వారు దేవునిని తృణీకరించిన వారై వారి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అసహ్యమైనటువంటి కార్యములు వారు జరిగిస్తున్న విధానమును బట్టి దేవుడు నిజముగా చాలా బాధపడ్డాడు. దేవుడు దుఃఖపడ్డాడు. దేవుడు మనస్తాపము చెందాడు. ప్రియులారా, ఆ సమయంలో చూడండి, దేవుడే మాట్లాడుతున్నాడు. మీ ప్రియులారా 30వ వచనములో మనము గమనిస్తే చూడండి, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయను. అంటే దేవునికి అది అనుకూలముగా అనిపించటం లేదు. ప్రియులారా, చూడండి, ఏలీ కుమారులు చేసినటువంటి దుష్కార్యములను బట్టి దేవుడు చాలా దుఃఖపడినట్లుగా మనము గమనించవలసిన వారమై ఉన్నాము. అయితే బిడ్డలారా గమనించండి, ఆ విషయమై దేవుడు ఏలీతో చెప్తున్నాడు తన సేవకుని ద్వారా. ఏమని చెప్తున్నాడంటే, నాకు ప్రతికూలమాయను కనుక ఆయన ఏమంటున్నాడంటే, చదువమ్మా,
ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున కావున యెహోవా వాక్కు యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు నన్ను వారిని ఘనపరచు వారిని నేను నేను ఘనపరచుదును, నన్ను నన్ను తృణీకరించు వారు తృణీకరించు వారు తృణీకారము తృణీకారం నొందుదురు అని వాక్య భాగం సెలవిస్తుంది. బిడ్డలారా చూడండి, ఎవరు దేవునిని ఘనపరుస్తారో, ఎవరు దేవునిని మహిమపరుస్తారో, ఎవరు దేవునిని బట్టి సంతోషించి ఆనందించి దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన స్తుతించేవారుగా ఉంటారో, నిజముగా దేవుడు అట్టి వారిని ఘనపరిచేటువంటి దేవుడై ఉన్నాడు, ఎవరిని హెచ్చించేటువంటి దేవుడై ఉన్నాడు, వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచువాడై ఉన్నాడు. వారి కలిగినటువంటి స్థితిని బట్టి వారు గణపరుస్తున్న విధానమును బట్టి దేవుడు సంతోషించేటువంటి వాడై ఉన్నాడు. ప్రియబిడ్డలారా దయచేసి గమనించండి, ఏలీ కుమారులు దేవునిని ఘనపరచలేదు. నిజముగా తండ్రి చెప్పిన మాట కూడా వారు వినలేనటువంటి వారుగా ఉన్నారు. అందును బట్టి దేవుడు దుఃఖపడుతూ ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎవరైనా కానీ ఇదిగో నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని వారు కూడా తృణీకారం నొందుదురని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియబిడ్డలారా ఈ రాత్రి కొద్ది నిమిషాలు నిజముగా ఆయన ఘనపరచడం వలన కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఈ రాత్రి. ప్రియ బిడ్డలారా గమనించండి, ఆయన అంటున్నాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని మాట్లాడుతున్నాడు. అంటే బిడ్డలారా దేవుని పిల్లలమైన మనము దేవుణ్ణి ఘనపరచవలసిన వారమై ఉన్నాము. దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలముగా ఉండాలి. ఇదిగో దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, దేవుడు మనకిచ్చిన స్థానమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి, ఉన్నతమైన స్థితిని బట్టి ఆయన ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఆయన ఘనపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన ఘనపరిచేటువంటి తన బిడ్డలను ఆయన కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచేటువంటి వాడై, వారిని ఆశీర్వదించువాడై, వారిని ఘనపరిచేటువంటి వారై, వారిని ప్రియబిడ్డలారా చూడండి, వారిని నిండుగా దీవించి ఉన్నతమైన స్థానాన్ని ఎక్కించేటువంటి వాడై ఉన్నాడు. ప్రియబిడ్డలారా దయచేసి గమనించండి, మనము దేవునిని ఘనపరచాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే చూడండి, ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము బిడ్డలారా 57వ అధ్యాయము 15వ వచన భాగము నుండి మనము గమనించినట్లయితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము ప్రియబిడ్డలారా చూడండి 15వ వచన భాగం నుండి మనం గమనించినట్లయితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమండి, దేవుడు సామాన్యుడు కాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి వాడు ఆయన సామాన్యుడు కాడు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటో చూడండి, ఏమంటున్నాడయ్యా అంటే ప్రియబిడ్డలారా నేను మహోన్నతుడు మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యము నివాసము చేసేటువంటి వాడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా చూడండి, ఆయన గొప్పతనము చూడండి. ఆయన నిత్యము నివాసము చేసేవాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండు దేవుడు. ఆది అంతమైనటువంటి వాడు, అల్ఫా ఒమేగా ఆయనే. కాబట్టి బిడ్డలారా ఆయన మహాఘనుడు, నిత్యము కోట్లాను కోటల దూతల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఆయన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పరిశుద్ధుడు ఆయన. ప్రియబిడ్డలారా లేఖన భాగము సెలవిస్తుంది, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని కోరుకున్నాడు ఆయన. ఆయన పరిశుద్ధుడై ఉండి నిత్యము నివాసం చేసేటువంటి మహోన్నతుడైన దేవుడు ఆయన. ఆయన ఏమంటున్నాడయ్యా అంటే అంతటి వాడై ఉన్నా కూడా ఆయన అంటున్నాడండి, ప్రియబిడ్డలారా
వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించువాడను. ఎంత గొప్ప దేవుడండి. అందుకు ఒక భక్తుడు పాడాడు, ఏమండి, ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించేదము, కరములు తట్టి నిత్యం స్తుతించేదము. ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను, జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే ఆయన దీన మనసు గల వారి మధ్యను వినయము గల వారి మధ్యను నలిగిన హృదయము గల వారిని ఉజ్జీవింపచేసి దీన మనస్సు గల వారి మధ్య ఆయన నివాసం చేసేటువంటి దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఉన్నతమైనటువంటి దేవుడు, నిత్యము కోట్లాను కోటల దూతల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు. ఆయన మహాఘనుడు, ఆయన సామాన్యుడు కాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహనీయుడు, మంచి దేవుడు ఆయన. కనుక ప్రియమిత్రులారా చూడండి, ఆయనను ఘనపరిచేటువంటి వారిని ఆయనకు ఘనపరిచే దేవుడై ఉన్నాడని మనం చదువుకుని ఉన్నాం. కాబట్టి బిడ్డలారా, ఆ మహాగణుడైన దేవునిని మనము ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమిత్రులారా, కొన్ని విషయాలు చూడండి, మనము ఏ రీతిగా దేవుణ్ణి ఘనపరచాలి అంటే చూద్దామా. ప్రియమిత్రులారా, కీర్తనాకారుడు అంటాడు 22వ కీర్తన భాగములో 23వ వచన భాగాన్ని మనము గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 23వ వచన భాగాన్ని చూద్దాం. యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. రాత్రికాల సమయమందు మనం ఆలోచించినట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఘనపరచవలసిన వారమై మనం ఉన్నాం. ఏమండి, ఆయనకు భయపడే వారముగా, భక్తి కలిగినటువంటి వారముగా మనముండి ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటే, కొందరు ఘనపరుస్తారట. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చూద్దాం బిడ్డలారా. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాట చేత నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయములు దూరము చేసుకొని ఉన్నారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, వారు పెదవులతోనే ఘనపరుస్తున్నారు, కానీ హృదయపూర్వకముగా ఘనపరచడం లేదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, భయభక్తులు కలిగి దేవుని భయము కలిగిన వారమై, భక్తి కలిగిన వారమై, ఆయనకు లోబడి విధేయత చూపిన వారమై, ఆయన నామమును మహిమపరచడం వలన కలిగేటువంటి ఆ ధన్యతను పొందటానికి భయభక్తులు కలిగి ఆయనను ఘనపరచాలి. దేవుని నామానికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మనం ఏ విధంగా దేవుణ్ణి ఘనపరచాలయ్యా అంటే, కీర్తనాకారుడు అంటాడు 69వ కీర్తన 30వ వచన భాగాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన ప్రియమిత్రులారా
30వ వచన భాగాన్ని చూద్దాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. చాలండి ప్రియబిడ్డలారా, చూడండి, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. ఒకటి, భయభక్తులు కలిగి ఆయన్ని కనపరచాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, చూడండి, కృతజ్ఞతగా మన హృదయంలో కృతజ్ఞత ఉండాలి. ఏమండి, పెదవులతోనే మనము భక్తి లేకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా మనం ఎంతగా దేవుని కనపరిచామనుకుంటున్నా, దేవునికి సన్నిధిలో బిడలరా భయభక్తులు లేకుండా మనం ఎంతగా కనపరిచినా దేవునికి అది అంగీకారము కాదేమో. కానీ ప్రియబిడలారా, భయభక్తులు కలిగి దేవుని కనపరచాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కనపరచాలి. ఏమిటా కృతజ్ఞత అంటే, నిజమే, దేవుడు కాపాడి ఉన్నాడు, దేవుడు కరుణించి ఉన్నాడు, దేవుడు కనికరించి ఉన్నాడు, దేవుడు నెమ్మదినిస్తున్నాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఇదిగో సహాయం చేస్తున్నాడు, దేవుడు నా పట్ల ఎంతో కృప చూపుతున్నాడు, దేవుని వలనే నేను ఈ రీతిలో ఇదిగో బ్రతుకుచున్నాను, ఈ రీతిగా స్థిరంగా ఉండగలిగాను, దేవుని వలన నేను ఆశీర్వదించబడ్డాను, దేవుని వలన నేను నా కుటుంబం సంతోషించగలుగుతుంది అని. ప్రియబిడ్డలారా, దేవుని లేకపోతే మనమేమీ చేయలేమనే కృతజ్ఞత. దేవా, నువ్వు నాకు సహాయం చేసావయ్యా అనే కృతజ్ఞత పూర్వకముగా ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. నిజముగా ప్రియబిడ్డలారా, మరొక మాటగా మనం ఆలోచన చేస్తే, నమ్మదగినటువంటి దేవుని ఎదుట మనము సాగిలపడి ఆయన కనపరచాలి. అంటే మనం శిరము వంచిన వారమై, సర్వము సమస్తము ఆయనకు అర్పించుకున్న వారమై దేవుణ్ణి గణపరచవలసిన వారమై ఉన్నాం. అంతే బిడ్డలారా, 99వ కీర్తనలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో. బిడ్డలారా, ఆయన మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. అంటే మనకు మనముగా తగ్గించుకుని దేవునికి మనము అప్పగించుకుని ప్రభు సన్నిధిలో వినయ విధేయత కలిగి లోబడిన వారమై ఉండి, ప్రభువా నీవే మాకు సహాయం అన్నట్లుగా మనము సాగిలపడి శిరము వంచి ఆయనకు లోబడి విధేయత కలిగి ఆయన ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, భయభక్తులు కలిగి ఆయన ఘనపరచాలి, కృతజ్ఞత కలిగి ఆయన ఘనపరచాలి. అంత మాత్రమే కాదు, సాగిలపడి అనగా లోబడి విధేయత కలిగి ఆయన ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. 34వ కీర్తనల గ్రంథము 34వ కీర్తనలో మనము గమనించినట్లయితే 3వ వచనములో నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ప్రియబిడ్డలారా, నాతో కూడి మనమందరము అని సంబోధిస్తున్నాడు భక్తుడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబము అంతటినీ కలిసి పిల్లలైనా పెద్దలైనా కుటుంబంలో ఉన్న ప్రతి వారైనా నిజంగా దావీదు భక్తుడి అనుభవంలో ప్రియబిడ్డలారా, తన కుటుంబాన్ని కావచ్చు, తన రాజ్యాన్ని కావచ్చు, తన సైన్యాన్ని కావచ్చు, తన తోటి వారు స్నేహితులు కావచ్చు, మనమందరము నాతో కూడి ఒక్కరికి మాత్రమే దేవుని కనపరచటము కాదండి, అందరము కలిసి కుటుంబముగా చేరి కుటుంబ ప్రార్థన ద్వారా దేవుణ్ణి కనపరిచే వారమై ఉండాలి. 2-3 కూడి దేవుణ్ణి కనపరిచేటువంటి వారమై ఉండాలి. నాతో కూడి యెహోవాను కనపరచడి, మనము ఏకముగా మాటలు మరోసారి చూడాలి.
నాతో కూడి యెహోవాను ఘనపరచండి. మనము మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనము గమనించినట్లయితే నిజముగా మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన గణపరచాలి. రెండవది కృతజ్ఞత కలిగి ఆయన గణపరచాలి. మూడవది ప్రియుడలారా సాగిలపడి దేవుణ్ణి గణపరచాలి. నాలుగవది ఏకముగా కూడి ఆయన గణపరచవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయమందు నమ్మదగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆ రీతిగా చేయగలుగుతున్నామా? దేవుడు మనల్ని ఆశీర్వదించి, దేవుడు మనకు ఆయుష్నిచ్చి, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు మనకు సమస్తమును సమకూర్చి తన రెక్కలలో దాచుచున్నాడే. ఎన్నో మేలులు మన పట్ల జరిగిస్తూ వచ్చాడే. మన ప్రార్థన ఆలకించి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన పట్ల జరిగించాడే. ఆ ఉన్నతమైన దేవుని, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, మహాగణుడైనటువంటి దేవుణ్ణి మనము గణపరుస్తున్నామా? నీవు గణపరుస్తున్నావా? కుటుంబంతో కలిసి గణపరుస్తున్నావా? నీ హృదయపూర్వకంగా ఆయన గణపరుస్తున్నావా? కృతజ్ఞతతో ఆయన గణపరుస్తున్నావా? రాత్రి నమ్మదగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి గణపరిచే బిడ్డగా నీ ఉండాలి. ఇంకో మాటగా మనం ఆలోచన చేస్తే బిడలారా చూడండి, దేవుని గణపరచడం అంటే కొంతమందికి పాటలో స్తుతి స్తోత్రాలు చేయటమేనా దేవుని గణపరచడం అనుకుంటారు. ఏమంటే ఇద్దరు ముగ్గురు కూడి పాటలు పాడి ఇగో దేవుడిని స్తుతిస్తే దేవుని గణపరిచినట్లేనా? అయితే కావచ్చునేమో. కానీ మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. సామెతల గ్రంథములో ఒక మాట ఉంది. 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదను కనికరించువాడు, పేదలను కనికరించువాడు, ఆయనను గణపరచువాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కరోనా పరిస్థితిని బట్టి ఎంతో మంది బిడ్డలు పేదలకు, వలస కూలీలకు, కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఎంతో మంది సేవకులు, తోటి సహోదరులు, కులం అనేటువంటి తారతమ్యం లేకుండా, ఇగో మా ప్రాంతం మా వర్గం అనేటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి భేదము లేకుండా పేదలను కనికరిస్తున్నారు. నిజంగా కార్యం చేయు ప్రతి వారు నిజంగా దేవుణ్ణి గణపరచు వారే. వారిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వారిని బట్టి ప్రభు సన్నిధిలో ఎంతగానో సంతోషిస్తున్నాను. కారణం ఏమో తెలుసునా? ఎవరు పేదలను కనికరించేవారుగా, పేదలను కటాక్షించేవారుగా, పేదలకు సహాయం చేసేవారుగా ఎవరైతే ఉంటారో వారు దేవునిని గణపరచువారై ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, దేవునిని ఘనపరిచేటువంటి తన బిడ్డలను, దేవుని ఘనపరిచేటువంటి ప్రతి వారిని ఆయన ఘనపరిచేటువంటి దేవుడు. ఆయన మరిచిపోయేవాడు కాదు, ఆయన విడిచిపెట్టువాడు కాదు, ఆయన సిగ్గుపరచువాడు కాదు. కాబట్టి బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆలోచించినట్లయితే దేవునిని ఘనపరిచే పిల్లలమై ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియ బిడ్డలారా, చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే చూడండి, మనకు తెలిసినటువంటి సందర్భమే మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, దేవునిని ఘనపరచడం అంటే దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని దేవునికి ఇవ్వటం కూడా దేవుని ఘనపరిచినట్లే. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇస్తే దేవుణ్ణి ఘనపరిచినట్లే. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, నీ కుటుంబంలోనైనా, నీ హృదయంలోనైనా, ఇదిగో నీ జీవితంలో దేవునికి భాగమిచ్చే బిడ్డగా, నీ రాబడి అంతటిలో దేవునికి భాగమిచ్చే బిడ్డగా,
నీ హృదయంలో దేవునికి చోటిచ్చేటువంటి బిడ్డగా. దావీదు భక్తుడు అంటాడు, యెహోవాయే నా భాగమని అంటాడు. ఆయనే నా భాగము అని మాట్లాడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అది ఆత్మీయ జీవితంలో అటు అనుభవం నీకుందా? దేవుని గణపరిచే బిడ్డగా ఉన్నావా? ఇదిగో దేవుని వాక్యం అంటుంది, అప్పుడు నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధి, సమృద్ధి, ఆశీర్వాదం, అభివృద్ధి, మేలు కలుగుతుంది. ఏమండి, నీ జీవితంలో గొప్ప కార్యములు చూడటానికి అవకాశం ఉంటుంది. ఏమండి, చాలా మంది ప్రిమిడలారా వారి ఆత్మీయ జీవితాలలో ఏమండి లోకములు అన్ని వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, కానీ దేవునికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. దేవుని కార్యానికి కానీ, దేవుని వాక్యానికి కానీ, దేవుని సన్నిధికి కానీ, దేవుని చిత్తానికి కానీ ప్రాధాన్యత ఇవ్వరు. అందుకు అంటున్నాడు, ఇదిగో తన ఆస్తిలో ప్రిమిడలారా చూడండి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడే కదా నీకు దీవెన వచ్చేది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో, మనము దేవునికి ఇచ్చితం వలన కూడా దేవుణ్ణి ఘనపరిచినట్లే. ఈ రోజు ఇవ్వలేని స్థితిలో నీవు ఉన్నావంటే దేవుని ఆశీర్వాదాన్ని నీ అంతకు నీవే పోగొట్టుకుంటున్నావు. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నీవు ఇవ్వటం లేదంటే, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఆత్మీయతలో, నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని నువ్వు ఇవ్వకపోతే, నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, ఆ ప్రాధాన్యతను నువ్వు ఇవ్వకపోతే ఆశీర్వాదం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనతో ఎలా ఉంటాడు? దేవుడు ఆయన సన్నిధి మనకు ఎలా తోడుగా ఉంటుంది? దేవుని యొక్క సహాయం మనం ఎలా పొందగలం? లోకములో వాటికి ఇచ్చే ప్రాధాన్యత కంటే దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత? ఒకసారి ఆలోచించేయి, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేయి. కాబట్టి బిడ్డలారా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి బిడ్డగా, దేవునికి మొట్టమొదటి స్థానమునిచ్చే బిడ్డగా నీ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అలా చేయటం కూడా దేవుణ్ణి ఘనపరిచినట్లేనని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనము గమనించినట్లయితే భక్తుడైన దావీదు కూడా ఒక మాట అంటాడు. చూద్దామా? కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథము 118వ కీర్తన 28వ వచనాన్ని చూద్దాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. ఘనపరుస్తానయ్యా. ఏమంటున్నాడండి? నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నీవు నా దేవుడువు కనుక నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. నిన్ను ఘనపరచకపోతే నా జీవితంలో అంతా నిష్ప్రయోజనమే. నువ్వు నా దేవుడువు కనుకొని, నన్ను కాపాడుచున్నవాడవు కనుకొని, శత్రువు ఎదురొచ్చినా, ఎదుగో ప్రాణభయ పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి కష్టాలు ఎదురైనా, నువ్వు నాతో ఉన్నవాడవై, నన్ను నడిపించువాడవై, నువ్వు నాకు దేవుడివై, నాకు తండ్రివై, నాకు తోడు నీడవై ఉండి నన్ను కాపాడుచున్నందుకు అయ్యా, నువ్వు నా దేవుడువు కనుక నేను నిన్ను గణపరుస్తానయ్యా అని దావీదు భక్తుడు దేవుని గణపరుస్తున్నాడు. ఆ రీతిగా దేవుని పిల్లలమైన మనము ప్రియుడలారా దేవుని గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 11వ అధ్యాయం సామెతల గ్రంథము 16వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. చూద్దామా? సామెతల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. నేనెరుగుగల స్త్రీ ఘనతనొందును, నెనరుగల స్త్రీ ఘనతనొందును, నెనరుగల స్త్రీ ఘనతనొందును. 16వ వచనమేనా? ఘనతనొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. అంత మాత్రమే కాదు, 29వ వచనం కూడా చూద్దాం.
తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు ఆ జ్ఞాన హృదయములకు మూఢుడు జ్ఞాన హృదయములకు దాసుడగును. దాసుడగును. ప్రిబిడలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఎవని గర్వము ఆ వానిని తగ్గించును. ఉమ్. వినయ మనస్కుడు చూడండి వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవరు ఘనత నొందును. నొందును. ఎంత వినయ విధేయతతో దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నా దేవుడువు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తానయ్యా అంటున్నాడు. ఏమండి, దావీదు మహారాజు దేవునికి లోబడిన వాడు, దేవునికి విధేయత చూపినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నిజంగా దావీదు జీవితంలో ఎన్నో ప్రిబిడలరా అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు తన జీవితంలో. బిడలరా చూడండి, పేద స్థితిలో నుండి తండ్రి మందను కాస్తున్నటువంటి గొర్రెల కాపరిగా ఉన్న నాటి నుండి మహారాజయి ఇవో ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తున్నటువంటి మహారాజుగా ఉన్నటువంటి సమయం వరకు కూడా దేవుడిని ఘనపరిచేటువంటి ఒక మంచి వ్యక్తి. ఎందుకు తెలుసిన, వినయ మనుషుకుడై దావీదు ఉన్నాడు కనుకుని దేవుణ్ణి ఘనపరిచాడు. దేవుణ్ణి ఘనపరిచినటువంటి దావీదును దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభు సన్నిధిలో అంటాడు. నిజంగా ఆ 103వ కీర్తనలో చాలాసార్లు చదువుకుని ఉంటాం మనం. 103వ కీర్తన 1-2 వచ్చిన భాగాలు గమనిస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని దేనిని మరవకుము. ఎందుకు తెలుసా, మర్చిపోవద్దు అని మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయనే నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములతో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎంత మంచి దేవుడు. అందుకే దావీదు దేవునికి వినయ విధేయత కలిగిన వాడై, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వాడై, దేవుని ఎదుట సాగిలపడిన వాడై ఉండి దేవుని గణపరిచాడు కనుకునే దావీదు పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. తన జీవితంలో శ్రమ రాలేదని కాదు, తన జీవితంలో కష్టం రాలేదని కాదు, తన జీవితంలో శోధన రాలేదని కాదు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రియులారా ప్రభువుని గణపరిచే విషయంలో, ప్రభువుని మహిమపరిచే విషయంలో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే విషయంలో, ప్రభు పాదాలు పట్టి బ్రతిమాలుకునేటువంటి విషయంలో ఎంత వినయ విధేయత కలిగిన వాడే దావీదు ఉన్నాడు కనుకుని ప్రతి శ్రమలో నుండి, ప్రతి శోధనలో నుండి, ప్రతి కష్టములో నుండి దావీదును విడిపించాడు. దావీదును గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడని అపోస్తుల కార్యగ్రంథంలో ప్రియులారా మనము గమనించినట్లయితే ఆ సందర్భంలో ప్రియులారా దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ప్రియ బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో ఆ రీతిగా మనం సిద్ధపడగలుగుతున్నామా? ఆ రీతిగా దేవుణ్ణి గణపరచగలుగుతున్నామా? ఆ రీతిగా దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా? దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగినటువంటి వినయ మనస్కుడు ఘనత పొందుతాడని వాక్య భాగం సెలవిస్తుంది. కనుకునే ప్రియబిడలారా, దేవుడు దావీదును ఎంతగా హెచ్చించాడంటే నిజముగా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ప్రియబిడలారా, దావీదు తన దేవుణ్ణి గణపరిచే విషయంలో ఒక సందర్భం మనకు తెలిసిందే.
ప్రియబిడ్డలారా చూడండి, గొలియాతును చంపే విషయంలో ఏమండి, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదేనని చెప్పి ఈ రోజున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడని దేవుణ్ణి గణపరుస్తూ ఏమండి యుద్ధం చేశాడు. ఏమండి, ఆ గొలియాతును హతమార్చినట్లుగా దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. నేను ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియబిడ్డలారా, మూలవచనంగా మనం చదువుకున్న సందర్భాన్ని మనం గమనిస్తే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని తృణీకారముందుదురు అని లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపార ఉద్యోగ వ్యవసాయాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఒక మంచి స్థానమును బట్టి దేవుని గణపరుస్తున్నావా? దావీదు వలె దేవునికి లోబడే బిడ్డగా, వినయ విధేయత కలిగిన బిడ్డగా ఆయన గణపరిచే వారముగా మనం ఉన్నామా? దేవుని గణపరిచే వారిని ఆయన గణపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ప్రభు సన్నిధిలో మరి కొందరు బిడ్డలను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి బిడ్డలారా, ఆదికాండము 48వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 9వ వచనం, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. అందుకతడు, బిడ్డలారా గమనించండి, నేను ఎందుకు ఈ మాట చదివించానంటే, ప్రభు సన్నిధిలో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, యోసేపు జీవితం చాలా సార్లు మనం ధ్యానం చేశాం. యోసేపుని గురించి ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాల్లో మనం విని ఉన్నాం. అర్థమైందండి? యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయి. బానిసగా వెళ్ళిన వాడు ఏమండి మంత్రిగా నిలబడ్డాడు. అంత మాత్రమే కాదు, తన తండ్రిని, తన అన్నలను, తన కుటుంబాన్ని అంతటిని తన యొద్దకు చేర్చుకున్నాడు. నిజంగా సమృద్ధి చేత వారు బ్రతుకున్నట్లు చేశాడు. అయితే బిడ్డలారా చూడండి, దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని, దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి కుమారులను అనుగ్రహించాడు. తన నోట వస్తున్న మాట ఏమిటయ్యా అంటే, నిజముగా దేవుడు నాకు ఇచ్చిన నా కుమారులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చాడయ్యా. చాలా మంది మాట్లాడుతుంటారు ప్రియబిడ్డల, కొన్ని సందర్భాల్లో మనం వింటా ఉంటాం, ఇది నాది, నా తెలివి వలనో, నా బలం వలనో, నా కష్టం వలనో, ఏమండి నా యొక్క చెమటోర్చో, ఎంతగా కష్టపడో నేను సంపాదించాను, ఈ ఇల్లు నాది, ఈ పొలము నాది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు తన కృపనివ్వకపోతే, దేవుడు మనకు సహాయం చేయకపోతే, దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొనకపోతే, దేవుడు మన పక్షముగా నిలవకపోతే, దేవుడు మనల్ని ఆదరించకపోతే, నిజంగా ఏది మనది కాకుండా పోయేదే. మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. అందుకే ప్రియబిడ్డలారా, యోసేపు అంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలయ్యా. దేవుడు ఇవ్వకపోతే, అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే, కీర్తనకారుడు అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, దేవుడే అని యోసేపు దేవుణ్ణి గణపరిచాడు. కనుకునే బిడ్డలారా, యోసేపు జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ప్రియ బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి శ్రమలు, కరువులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా, దేవుణ్ణి గణపరిచే మంచి మనస్సు కలిగి ఉంటే, దేవుణ్ణి గణపరిచేటువంటి హృదయాన్ని మనము కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారమై, భయభక్తులు కలిగిన వారమై, దేవుని ఎదుట వినయ విధేయత కలిగి సాక్షుల పడి కుటుంబముతో కలిసి ఆయన గణపరిచే వారముగా మనం ఉండినప్పుడు, దేవుడు మన కుటుంబాన్ని మర్చిపోయేవాడు కాదు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను మర్చిపోయేవాడు కాడు. ఎవరు గణపరచుదురో వారిని ఆయన గణపరిచేటువంటి దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నమ్మదగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గుర్తించి గ్రహిద్దాం. ఆయన గణపరచుటకు మనం ఇష్టపడదాం, ఆయన గణపరచడానికి మనం సిద్ధపడదాం.
గణపరచవలసిన రీతిగా గణపరచలేకపోయావేమో, గణపరిచే విధంగా ఆయన్ని గణపరచక దీవెన పోగొట్టుకున్నామేమో. ఆయన గణపరచుటకు ఇష్టపడదాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడాయను అని ప్రియబిడ్డలారా దినవృత్తాంతం 1వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనములో రాయబడింది. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. ఎబ్బేజు ప్రియబిడ్డలారా దేవుణ్ణి గణపరిచాడు, ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో ఆయన సహాయాన్ని కోరాడు కనుకుని తన సహోదరుల అందరికంటే ఘనత పొందిన వాడాయను అని లేఖనం సెలవిస్తుంది. అది మాత్రమే కాదు బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనకు బాగా పరిచయమైనటువంటి భక్తుడు యోబు భక్తుడు. బిడ్డలారా చూడండి, తన కుమారులు ఒక్క దినమందే 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు, ధనాస్తి అంత నష్టపోయినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. చూద్దామా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచ్చిన భాగాలు చూద్దాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఏమండి, అంతయు పోగొట్టుకుని నష్టములో, కష్టములో, కన్నీళ్లలో, అనారోగ్యములో, వేదనలో నలిగిపోతున్నటువంటి యోబు అంటున్నాడు, అలాంటి కష్టములో కూడా దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికే స్తుతి కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. నిజంగా ప్రియబిడ్డలారా, మానవ మాత్రులంగా ఉన్న మన జీవితంలో ఎన్నోసార్లు ఏదైనా అనుకున్నది జరగకపోతే, మనకు నష్టం ఎదురైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఎన్నోసార్లు దేవునికి దూరముగాను, సరిగిన వారముగాను, బాధను అనుభవించిన వారముగాను ఉండి ప్రభువు మీద సనిగిన వారంగా ఉండవచ్చునేమో. కానీ యోబు తన జీవితంలో అంత పోగొట్టుకున్నా కానీ దేవునికే స్తుతి కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక అని గణపరుస్తున్నాడు. అలాంటి మంచి మనస్సు మనకు ఉండాలి. ఆ రీతిగా మనం గణపరిచే బిడలముగా మనం ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ, కష్టమా, కన్నీళ్ళ, ఇరుకులా, ఇబ్బందుల, ప్రాణాపాయ పరిస్థితుల, ఎలాంటి స్థితి మనకు వచ్చినా దేవుని గణపరచుటకు యోబు వలె దేవుని గణపరచటానికి మనం ఇష్టపడాలి. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొందరిని గురించి మనం ఆలోచన చేస్తే, కొందరు పెదవులతోనే గణపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. అయ్యా, దేవుడు ఎంత బాధపడుతున్నాడో. కొందరు పైకి మాత్రమే భక్తి చేసినట్టుగానే ఉంటున్నారు కానీ దేవుని గణపరిచేవారుగా లేరు. దేవుడు ఘనత పొందాలి నీ ద్వారా, దేవుడు ఘనత పొందాలి నీ కుటుంబం ద్వారా, దేవుడు ఘనత పొందాలి నీ పిల్లల ద్వారా, దేవుడు ఘనత పొందాలి నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు దేవుడు అనుగ్రహించిన వ్యవసాయాన్ని బట్టి దేవుడు ఘనత పొందాలి. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు ఘనత పొందాలి. నువ్వు దేవుని ఘనపరిచే బిడ్డగా ఉండాలి, దేవుని మహిమపరిచే బిడ్డగా ఉండాలి. హృదయపూర్వకంగా, కృతజ్ఞత పూర్వకంగా ఆయన చేసిన మేలుపకారాలను బట్టి ఆయన ఆరాధించుటకు ఏక మనసుతో, ఏకముగా కూడి, సంగముగా కూడి, ఇతర ముగ్గురుగా కూడి దేవుని పిల్లలతో కలిసి ఆయన ఆరాధించి గణపరిచే బిడ్డగా మనం ఉండాలి. బిడ్డలారా చూడండి, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో. మనం ఆలోచించిన పైకి భక్తి గలవారై ఉండి కనబడటానికే, సమాజానికి ఏవో ప్రజల ఎదుట భక్తిపరుడు అనటానికే కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దూరం అయిపోయాయి. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరిస్తున్నావా? నీ హృదయం దేవుణ్ణి అనుసరించేదిగా ఉందా? నీ హృదయం దేవుని సన్నిధిలో ఆనందించేదిగా ఉందా? నీ హృదయం దేవునికి ఇష్టకరమైనటువంటిదిగా ఉందా? ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రి నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడుతుండగా, ఆశ్చర్యకరుడైన దేవుడు నీతో మాట్లాడుతుండగా, నువ్వే స్థితిలో ఉన్నావు? ఎంత దినాలలో, ఈ భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రభు కృప మనకు దూరం అయిపోతే, దేవుని యొక్క సన్నిధి మనకు దూరం అయిపోతే, దేవుని యొక్క సహాయం మనకు దూరం అయిపోతే,
దేవుని యొక్క కాపుదల, ఆయన ఇచ్చే క్షేమాన్ని, సుఖమును ఇవో మనకు దూరమైపోతే ఏం చేయగలం? ఏం చేయగలం? అందుకే దేవుని గణపరిచే బిడలముగా మనం ఉందాం. దేవుని గణపరచడానికి ఇష్టపడదాం. దేవుని గణపరచడానికి సంతోషిద్దాం. దేవుని గణపరిచే విషయంలో ముందుగా ఉందాం. దేవుని గణపరచుదాం. బిడలరా, ప్రభు సన్నిధిలో మనం ఆలోచించినట్లయితే చూడండి, దేవుని గణపరచకపోతే ఎంత నష్టమో. ఒకసారి మీకు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను బిడ్డలారా. అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయము 21, 22, 23 వచనాలు త్వరగా చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథం నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించి న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హేరోదు రాజు రాజవస్త్రాలు ధరించుకున్నాడు. ఇగో ఉపన్యాసం చేశాడు. ఇది దేవుని జ్ఞానం, దేవుని మాట, దేవుని దయ, దేవుని కృప, దేవుని సహాయం. దేవుణ్ణి ముందు పెట్టకపోతే ప్రిబిడలరా, తన జీవితంలో ఏమైంది తెలుసా? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రిబిడలారా, దేవుడు కృప కలిగిన వాడు కనుక నేటికి మనల్ని సజీవులుగా ఉంచాడంటే గల కారణం ఆయన ప్రేమే. ఎన్నోసార్లు ఆయన గణపరచలేని స్థితిలో మనం ఉన్నాం. ఎన్నోసార్లు ఆయన్ని గణపరచలేక ఆయన మర్చిపోయిన వారముగా ఉన్నాం. ఆయన మేలును, ఆయన ఉపకారాలను మర్చిపోయిన వారముగా ఉన్నాం. కానీ దేవుడు సజీవులుగా ఉంచాడంటే ఆయన కృప మాత్రమే. కానీ హేరోదు మీద చూడండి, తన కోపము రగులుకొని దేవదూత వచ్చి మొత్తింది. వెంటనే ప్రాణం విడిచెను. ఏమిటి కారణం అంటే దేవునిని మహిమపరచునందునా, దేవుని గణపరచునందున. ప్రియ సహోదరి సహోదరుడా, అది మాత్రమే కాదు, ప్రభు సన్నిధిలో మనం ఆలోచించినట్లయితే చూడండి, సౌలు కూడా దేవుణ్ణి గణపరచనందునే, దేవుణ్ణి సంతోషపరచనందునే తన రాజ్యాన్ని పోగొట్టుకొని, తన ప్రాణాన్ని పోగొట్టుకొని, తన కుమారులను పోగొట్టుకొని ఎంతగా ప్రివిడలారా చూడండి శాపాన్ని అనుభవించినట్టుగా ఉన్నాడు. దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి బహుకాలం యుద్ధము జరిగెను. సౌలేమో నేరసిల్లిపోతే దావీదు ప్రబలుతూ వచ్చినని వాక్యం చెప్తుంది. బిడలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేవునిని గణపరచకపోతే దేవుని ఆశీర్వాదం మన కుటుంబంలో ఉండదు అని మనం గ్రహించాలి. ప్రిబిడలారా చూడండి, దేవుని సన్నిధిలో కయ్యను, హేబేలు అర్పణ తీసుకుని వచ్చారు. హేబేలు అర్పణ దేవునికి అంగీకారం అయితే కయ్యను అర్పణ అంగీకారం కాకుండా పోయింది. కారణం ఏంటి తెలుసునా? అతడు హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరచలేదు. అత మాత్రమే కాదు, నెబుకద్నెజరు రాజు తన రాజ్యాన్ని చూసి, తన పట్టణాన్ని చూసి, ఆ మహానగరాన్ని చూసి, ఇది నేను కట్టించాను, ఇది నాది ఘనత అన్నట్టుగా తనకు తాను హెచ్చించుకున్నాడు. ప్రియబిడ్డలారా, ఆ నెబుకద్నెజరు రాజు అడవికి తరవబడి పశువులే పశు స్వభావం కలవాడే గడ్డి వేసినట్లుగా వాక్య భాగం సెలవిస్తుంది దానియేలు గ్రంథంలో. ప్రియబిడ్డలారా, బెల్షస్సరు దేవుని గణపరచునందున తన రాజ్యం, తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రియబిడ్డలారా, నేను ఎందుకు ఈ సందర్భానికి జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో మనము దేవుని గణపరచకపోతే దేవుని ఆశీర్వాదం మనం దూరం చేసుకుంటాం. దేవుడు అనుగ్రహించే గొప్ప నెమ్మది, దేవుడు అనుగ్రహించే గొప్ప సంతోష సమాధానం, దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. ఈ రోజున ఎంతో మంది వారి జ్ఞానాన్ని బట్టి, వారి ఘనతలను బట్టి, వారి గొప్పతనాన్ని బట్టి, వారి తెలివితేటలను బట్టి, వారి ఆస్తుల అంతస్తులను బట్టి, ఇదిగో వారి ఉన్నతమైన స్థితిని బట్టి ప్రియబిడ్డలారా దేవుణ్ణి ఘనపరచలేక, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేక, ప్రార్థనా జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేక, దేవునిలో గడపటానికి
కార్యములకై వారి పనులకై ప్రాధాన్యతనిచ్చి మెప్పులు కోరి మెప్పించబడుతూ దేవునికి దూరమైపోతున్నారు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నమ్మదగిన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడేమో. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలిసిన మనల్ని ఆశీర్వదించాలని. దుఃఖకరమైన పరిస్థితులు, శాపగ్రస్తమైన బ్రతుకులు, నెమ్మది లేని జీవితాలు ఉండకూడదని, ఆరోగ్యకరంగా, నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా మనం బ్రతకాలని ప్రభు ఇచ్చేటువంటి ఆ గొప్ప మేలును అనుభవిస్తూ, ఆయన ఇచ్చేటువంటి రక్షణను, ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణను, ఆయన అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని, ఆయన అనుగ్రహించేటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చేరాలనే ఆయన ప్రేమ నేటికి మనల్ని వెంటాడుతుంది. ఒకవేళ ఏ రోజును మొత్తినటువంటి ఆ తోత వలె మన మీదకి దేవుని కోపం వస్తే మన స్థితి ఏమవునో కదా. దేవుని గణపరచినటువంటి వారి జీవితాలలో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకునిగా నేను బ్రతిమాలుతున్నా. దేవుని ఆశీర్వాదం నీకు కావాలి, దేవుని సన్నిధి నీకు కావాలి, దేవుని కాపుదల నీకు కావాలి, ఆయన అనుగ్రహించే కృపా క్షేమములు నీకు ఉండాలి. నువ్వు దేవుని కనపరుస్తున్నావా? ఇగో దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి, స్థానమును బట్టి దేవుని కనపరుస్తున్నావా? నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతుండగా నీ హృదయాన్ని తెరిచి ఈ రాత్రి, ప్రభువా, నిన్ను గనపరచలేని స్థితిలో నేను ఉన్నానేమో, నన్ను మన్నించు నాయనా, నన్ను క్షమించు ప్రభువా, నిన్ను ఎరిగిన బిడ్డగా ఉన్నాను, కానీ నిన్ను గనపరుస్తున్నాను అన్నట్టుగా పెదవులతో గనపరిచే బిడ్డగానే ఉన్నానయ్యా. హృదయపూర్వకంగా గనపరచలేకపోయాను అయ్యా. నా హృదయాన్ని నీకు అప్పగించుకోలేకపోయాను, సమర్పించలేకపోయాను అయ్యా. నిన్ను గనపరచలేని స్థితిలో ఉన్నాను, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ఆయన గనపరిచేటువంటి బిడలను తప్పక గనపరిచేవాడు. ఆయన గనపరిచిన దావీదును గనపరిచాడు, ఆయన గనపరిచిన యోసేపును గనపరిచాడు, ఆయనను గనపరిచినటువంటి ఎదిగో ప్రియులారా ఎబ్బేజును దేవుడు గనపరిచాడు. ఆయన గనపరిచిన తన బిడలను, వినయ విధేయత కలిగినటువంటి బిడలను ఆయన గనపరుచువాడై ఉన్నాడు. ఈ రాత్రి ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వే స్థితిలో ఉన్న ఈ రాత్రి పశ్చాత్తాపపడి, ప్రభువా, నా మాట ద్వారా నేను గనపరుస్తానయ్యా, నా మాట ద్వారా అయ్యా నేను గనపరుస్తాను, నీవు నాకు ఇచ్చిన ప్రతి స్థితిని బట్టి నేను గనపరుస్తున్నాను ప్రభువా. నీవిచ్చినదే నాయనా, నీవిచ్చినదే ప్రభువా. నీవు లేకపోతే, నీవు కృప చూపకపోతే, నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోలేకపోతే, అయ్యా నా పట్ల నీ అపారమైన ప్రేమ కుమరించకపోతే నేను స్థితిలో ఉండేవాడిని కాదయ్యా అని పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అటు కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థనలో ఏకీవించండి. ప్రభువానికి స్తోత్రములు నాయన. గనుడాని కొందనాలయ్యా, అద్భుతాలు చేయవాడాని కొందనాలు. నిన్ను గణపరిచే బిడ్డగా నేను ఉంటానయ్యా, నిన్ను మహిమపరిచే బిడ్డగా నేను ఉంటానయ్యా. అయ్యా, నాకు ఇచ్చినటువంటి నీవు నాకు పట్ల చేసిన ప్రతి మేలును బట్టి నిన్ను గణపరుస్తాను నాయన. నీ యందు భయభక్తులు కలిగి అయ్యా నిన్ను గణపరచాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను గణపరచాలని, సాగిలపడి వినయ విధేయతతో నిన్ను గణపరచాలని అయ్యా ఏకముగా కూడి కుటుంబముగా చేరి అయ్యా సంఘముగా సమాజముగా ఇద్దరు ముగ్గురుగా మేము చేరి నిన్ను స్తుతించాలని అయ్యా నిన్ను గణపరచాలని మాకు నేర్పిన తండ్రి అయ్యా నీ కొందనాలంటూ ప్రతి వారం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, పేదవారిని కనికరించువాడు,
యెహోవాను గనపరచువాడై ఉన్నాడని, వినయ మనస్కుడు దేవుణ్ణి గనపరుస్తున్నాడని. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో ఎవరు ఆయన యందు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చువారై, మొదటి భాగం ఇచ్చువారై, ఇదిగో మొదటి స్థానం ఇచ్చువారై ఉంటారు. మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవారుగా ఉంటారు. వారు దేవుని గణపరచువారని మనం విన్నాం. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో సహోదరుడా, సహోదరి. గణపరచబడన దేవుని గణపరచని వారు ఇబ్బంది పడ్డారు, కానీ నశించిపోయారు. కానీ దేవుణ్ణి గణపరిచిన తన బిడ్డలను ఆయన విడిచిపెట్టలేదు, ఆయన మరచిపోలేదు. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు నా దేవుడవు గనుక నేను నిన్ను గణపరుస్తానయ్యా అని మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధం చేసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నిన్ను గణపరిచే బిడ్డగా నేను ఉంటానయ్యా, నిన్ను స్తుతించే బిడ్డగా నేను ఉంటానయ్యా. నువ్వు మహాగణుడు, నువ్వు మహోన్నతుడు, నువ్వు నిత్యము నివాసము చేయువాడు అయ్యా. అయ్యా, వినయము గల వారి మధ్య, దీన మనసు గల వారి మధ్య, నలిగిన హృదయాన్ని ఉజ్జీవింపచేసి వారి మధ్య నివాసం చేసే దేవుడు అని. అయ్యా, ఈ రాత్రి నాతో మాట్లాడిన ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన ఆయన, నీ సన్నిధిలో వినయ విధేయత కలిగిన ఆయన, నీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయము కలిగి ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో దీన మనస్సు కలిగి నేను గణపరిచే బిడ్డగా ఉంటానయ్యా అని ఒక మంచి తీర్మానంతో ఆయన సన్నిధిలో ప్రార్థించే బిడ్డ. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, అత్యున్నత కృప కలిగినటువంటి మా తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్యా, నీ పాదములకు వందనాలు నాయనా. ఈ రాత్రి సమయమందు ప్రభువా, నీ పాద సన్నిధిలో ఈ రీతిగా మేమందరం నీ మాటలు విని నిన్ను గణపరిచే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకై వందనాలు నాయన. నిన్ను గణపరిచిన వారిని గణపరిచే దేవుడువని, నిన్ను తృణీకరించిన వారు తృణీకారము నొందుదురని ప్రభువా స్పష్టంగా సూటిగా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు. నిన్ను ఎలా గణపరచాలో మాకు నేర్పినారు నాయన. నిన్ను గణపరిచిన వారిని అయ్యా నువ్వెంతగా గణపరిచావో మాకు తెలియపరిచావు నాయన. నిన్ను గణపరచి నిన్ను తృణీకరించిన వారు, వారి స్థితిగతులు ఏమయ్యాయో మాకు నేర్పినందుకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితంలో నాయన, మా విశ్వాస భక్తి జీవితంలో తండ్రి అయ్యా నిన్ను ఘనపరిచే వారమై నిన్ను మహిమపరుస్తూ తండ్రి అయ్యా నీవిచ్చే గొప్ప నెమ్మదిని, శాంతిని, సంతోషమును, సమాధానమును మేము పొందుకొని నీవిచ్చే స్వస్థతను, నీవిచ్చే ప్రభువా పాప క్షమాపణను, నిత్య జీవమును మేము పొందుకొని నిన్ను ఘనపరిచే బిడలముగా ఉండి, నిన్ను సేవించే బిడలముగా ఉండి, నిన్ను ఆరాధించే బిడలముగా ఉండి ఆ నిత్య రాజ్యానికై సిద్ధపడి నీ కొరకు నాయన ఎదురు చూచుటకై మమ్మలను సిద్ధపరచండి. ప్రేమగల ప్రభువా, నీవిచ్చే గొప్ప స్వాస్థ్యాన్ని, ఆ పరలోక రాజ్యమును అనుభవించినట్లు మమ్మలను సిద్ధపరచండి అయ్యా. ఎత్తబడిన మాటలు మా హృదయాలలో నూరొత్తులుగా ఫలింప చేయండి తండ్రి. అయ్యా ఈ లైవ్ ద్వారా దూరముగా ఆయా ప్రాంతాల్లో ఉండి, వారి వారి గృహాలలో ఉండి నాయన నీ మాటలు విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ నామమునకే మహిమ తెచ్చుకొని ఆయన ప్రేమగల ప్రభువా నీకు స్తోత్రములు. మేము ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి ప్రత్యేకంగా నైనా నీకు స్తోత్రాలు. మా దేశము కొరకై ప్రార్థిస్తున్నామయ్యా, మా రాష్ట్రము కొరకై ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా కరోనా వ్యాధి చేత ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు.
ప్రభువా బిడ్డలపై నీ కనికరం చూపండి నాయనా, తెగులు ఆగిపోవును గాక నాయన. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. నాయనా ఆ తెగులు ఆగిపోవునట్లు కార్యం చేయ తండ్రి. సర్వశక్తిమంతుడా నీ పాదములకు వందనాలు నాయన. ఎందరో బిడ్డలు రాత్రనక పగలనక ప్రభువా నాయనా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా వారు సేవలు అందిస్తున్నారు నాయన. పరలోకపు తండ్రి అయ్యా డాక్టర్ గారిని బట్టి నర్సులను బట్టి మీకు వందనాలు స్వామి. అదే రీతిగా ప్రభువా పోలీసు బృందాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అధికారులను బట్టి నీకు వందనాలు నాయన. ప్రేమ కలిగిన ప్రభువా అయ్యా ఎందరైతే నాయన ఈ ప్రభువా నాయన అయ్యా దుఃఖకరమైన పరిస్థితులు, బాధకరమైన పరిస్థితులు నాయనా ఎందరైతే పేదలను కనికరించేవారుగా ఉండి సహాయం చేస్తున్నారు వారందరిని మీరు దీవించండి. సహాయపడుతున్న బిడ్డలను దీవించండి, సహకరిస్తున్న బిడ్డలను దీవించండి, పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. అయినా నీకు స్తోత్రాలు. మా దేశానికి నెమ్మదిని అయ్యా, శాంతిని అయ్యా, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ గొప్ప కార్యములను జరిగించండి. తల వంచి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.